సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ఇంతవరకు మరణాత థియలాజికల్ సెమినరీని గురించిన సమాచారాన్ని మీరు చూశారు. ఆసక్తి కలిగిన యువకులు దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలని భావించినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంగ్లీషులోను తెలుగులోను దేవుని లేఖనాలను క్రమంగా బోధిస్తున్నాము. వాటి వివరాలు మీకు తెలియజేస్తాము. దేవుని సంగతులను నేర్చుకుని బోధించడం ద్వారా మనకంటే ఎక్కువ ప్రజలకు ప్రయోజనం. వ్యక్తిగతమైన ఉత్సాహం, వ్యక్తిగతమైన దర్శనం ఉండటం ఎంత ప్రాముఖ్యమో, ప్రజలకు దేవుని వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పే దర్శనము, భారము, ఆ స్పష్టత ఉండటం కూడా చాలా ప్రాముఖ్యం కదా. మనం చెప్పే సంగతులు ప్రజలకు అర్థం కానప్పుడు వారు అర్థం చేసుకోలేకపోతున్నారని భావించలేం కదా. వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే దేవుని లేఖనాలను అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేయాలి అంటే లేఖనాలు నేర్పించే స్థలాలకు వెళితే బాగుంటుంది. ఈ సూచన పరిశీలించండి. తద్వారా దేవుని సేవను నాణ్యమైన పద్ధతిలో జరిగించడానికి అవకాశం దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాము. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో భక్తుడైన పౌలు ప్రస్తావించినటువంటి ఓ సంగతిని మీతో ఈరోజు పంచుకోవాలని ఆశిస్తున్నాను. మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. చాలా సంగతులు పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ ఈ ప్రస్తావన జరిగించటం మనం విన్నాం. అంటే సత్యమునకు విరోధంగా మేమేమీ చేయము అంటే దేవుని లేఖనములను బోధించినప్పుడు కానీ, దైవ సంబంధితమైన కార్యక్రమాలు జరిగించినప్పుడు కానీ ఎవరికి తోచినట్లుగా వారు అదేమంటే దేవుడు నాతో చెప్పాడని, దేవుడు ప్రేరేపిస్తున్నాడని, అదో రకమైనటువంటి ఆధ్యాత్మిక అమాయకత్వంతో విచిత్రమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో తెగబడి కొంతమంది జరిగించడం మనం చూస్తున్నాం. అంటే ఆధ్యాత్మిక బాధ్యతను వహించకుండాను ఎవరు పడితే వారు
దేవుని సేవలో ప్రవేశించటమునను వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను విచిత్రంగా వినియోగించుకుని సత్యమయ్యున్న దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి విచిత్రమైన పోకడలతో ఈనాటి కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో నేను వేరే చెప్పనక్కర్లేదు. ఉత్సాహం ఉండటం మంచిదే. ఉత్సాహం ఉన్న వాళ్ళనందరినీ ప్రోత్సహించాలనే నియమం లేదు. ఆ ఉత్సాహానికి ఒక అర్థం ఉండాలి. దేవుని సేవ చేయాలనే ఓ దర్శనానికి ఒక క్రమం ఉండాలి. ఓ గురువు దగ్గర విద్యను అభ్యసించాలి. తెలియని సంగతులను తెలుసుకోవాలి. అలాంటిదేమీ లేకుండా నన్ను ఎవరో ప్రోత్సహించటం లేదు, నాకెవరో సహాయం చేయటం లేదు, సహకరించటం లేదు, నేనంటే అసూయపడుతున్నారు అంటారు. వారు అసూయపడే అంత ఘనమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని, భ్రమలో ఉన్నారని మనం కొంతమందిని చూచి భావించాలి. అసూయపడటానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా. ఎవరిని పడితే వారిని చూచి అసూయపడే అంత అవసరం భూలోకంలో ఎవరికీ లేదు. దైవ సంబంధితమైన సంగతులను, సత్యమయున్న దేవుని సంగతులను అర్థం చేసుకుని అర్థవంతమైన జీవన విధానమే ప్రధానం. కానీ అనవసరమైనటువంటి వాటిని అన్నిటినీ మనసులో నింపుకుని ఏదేదో దేవుని సేవ చేయాలనే భావనతో కొంతమంది విచిత్రమైన పద్ధతిలో కొనసాగుతున్నారు. అలాంటి వారు లేఖనాలను పరిశీలించడం చాలా ప్రాముఖ్యం. అర్థం లేనటువంటి బాధ్యతలను నిర్వహించటం, దేవుని సేవలో ఉండాలని అనుకోవటం, ఇలాంటి వాటిని పరిశీలించవలసిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చెప్పిన మాట, సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయాలని ఆశిస్తున్నాము. సత్యము అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధలు, ఆయన చూపించిన జీవన విధానమే ప్రధానం. కానీ అనవసరమైన సంగతులు, అనవసరమైన ఆర్భాటాన్ని ఆధ్యాత్మికతగా చెప్పుకునే విచిత్రమైన ధోరణి, ఇవన్నీ కూడా పరిశీలించవలసిన అంశాలు. ఎంతసేపు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను అంటే ఆ చేసిన ప్రార్థనకు అనుగుణమైన ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. దేవుని లేఖనాలు చదివినప్పుడు అందులో ఉన్న సంగతులు మనందరం గ్రహించిన పద్ధతిలో వ్యక్తిత్వము ఉండాలి. కానీ అదేదో విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాలను కలిగి అదేదో మహాభక్తి అని చెప్పుకోవాలని కోరుకోవటంలో అర్థం లేదుగా. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మనిషి సమయస్ఫూర్తితో స్పందిస్తారు, దేవుని సంగతులను గ్రహిస్తారు. అంతేగాని అయోమయంగా, అనాలోచనగా, చెప్పిన అర్థం కాకుండా అదో రకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న వారిని మనుషులే వినియోగించుకోరు. ఇంకా దేవుడు ఎక్కడ వాడుకుంటాడండి దేవుని సేవార్థమై? దేవుడు దీవించటం, దేవుడు స్వస్థపరచటం వేరు. దైవ సంబంధితమైన సేవలలో వినియోగింపబడటం అనేది దానికి ఒక విశేషమైన వినయముతో కూడిన, కాస్త అవగాహనతో కూడినటువంటి స్పందన ఎంతో అవసరమని ఈ సందర్భంలో మనందరం గమనించాలి. సత్యమునకు విరోధముగా మేమేమీ చేయము, మాకు తోచినట్లుగా దేవుని వాక్యాలను బోధించము, అనవసరంగా ప్రజలను ప్రలోభాలకు గురి చేసే సంగతులను మేము చెప్పము, సత్యమునకు అనుబంధమై ఉన్న దేవుని సన్నిధికి ఒక మనిషిని నడిపించే సంగతులనే బోధిస్తున్నామని పౌలు తన సహచరులతో కలిపి ఈ సంగతిని సంఘమునకు, అనగా ప్రజలమైన మనకు తెలియజేశారు. వీటిని మనం పరిశీలించడం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత 15వ కీర్తన 2వ వచనములో భక్తుడైనటువంటి దావీదు చెప్పినటువంటి మాటను మనం పరిశీలన చేయాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దీనికి ముందున్న వచనాన్ని జోడించి చదివినప్పుడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. అంటే నిజంగా పర్వతాల మీద నివసించటం, నిజంగా గుడారాలలో నివసించటం, ఇవన్నీ అలంకార భాషతో మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పబడిన సంగతులు. భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ భావాన్ని మన అందరం అర్థం చేసుకోవాలి. నిజము పలకటం వేరు, హృదయపూర్వకముగా నిజం పలకటం వేరు. నిజముగా జీవిస్తున్నానని చెప్పుకోవటం వేరు, మనస్సాక్షి వెలుగులో జీవించటం వేరు. వీటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుందండి. అది సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా దేవుని చేత పిలువబడి దైవ సంబంధితమైన కార్యక్రమాలు జరిగించే ప్రతి ఒక్కరూ ఈ సంగతులను ఆలోచించటం చాలా చాలా ప్రాముఖ్యం. అలా చేతగానప్పుడు అందులో నుంచి ఉపసంహరించుకుని ఏదో ఒకటి చేసుకోవటమే ఉత్తమం కదా.
నిజము పలకటం చేతగానప్పుడు, యథార్థంగా ప్రవర్తించటం చేతగానప్పుడు, దైవ సంబంధితమైన సేవలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షముగా కానీ పాల్గొనటం వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. ఇక్కడ దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి, హృదయపూర్వకముగా నిజము పలకాలి. పౌలు భక్తుడు చెప్పాడు, సత్యమునకు విరోధముగా మేమేమీ చెయ్యము. అనగా సత్యమై ఉన్న క్రీస్తును ప్రకటించడానికి కష్టమైన, ఇబ్బంది అయినా, కొన్నిసార్లు ప్రజాస్పందన అనుకున్నంతగా లేకపోయినా, ఆర్థిక స్పందన అనుకున్నంతగా లేకపోయినా, దైవ సంబంధితమైన సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించే భారాన్ని, దర్శనాన్ని కలిగి ఉన్నామని చెప్పాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఇలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నారు? చాలామంది ఉన్నారు. అదే సమయంలో దర్శనానికి విరుద్ధంగా వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానంగా ఎంచుకుని, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఎంచుకుని, వారి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవాలనే ఉద్దేశంతో దేవుని పేరుని వినియోగించుకుంటూ విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరించే వారిని అనుసరించటం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక భావజాలం, దైవ భయము లేనటువంటి భక్తి విధానం, కేవలము ఆర్థిక ప్రయోజనాలే ప్రధానాంశంగా చేసుకుని వాటి చుట్టూనే పరిభ్రమించే ధోరణులు కలిగినటువంటి వారు ఉన్నారే, వారికి ఎంత దూరంగా జరిగితే అంత మంచిదండి. దేవుడు ఆలోచించడానికి ఒక బుర్రనిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిస్థితులను పరిశీలించి మనుషుల మనోభావాలను దేవుని వాక్యంతో సవరించాలి. దేవుని ఆత్మ ఖడ్గముతో వాటిని తొలగించాలి. అది నాలో ఉన్నా, మీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా బేషరతుగా వాటిని ఒప్పుకోవలసినదే కానీ సమర్థించుకోవడానికి ఏ విధమైన అవకాశము లేదు. సవరించుకునిన వారిని సమర్థులుగా దేవుడు చేసి దైవ సంబంధితమైన సేవలలో అనూహ్యంగా వినియోగించుకుంటాడు. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసుగా. ఇప్పటికే మీలో చాలామంది సేవలో ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత త్యాగసహితమైన సేవలు అందిస్తున్నారో, అనవసరమైనటువంటి ఆర్భాటాలకు తావులేని ఆధ్యాత్మికతతో ప్రజల జీవితాలను మీరు రూపొందించే విధానం ఎంత గొప్పదో కదా. కాకపోతే కాస్త నియమబద్ధమైనటువంటి సేవలు అందించేవారు అనవసరమైనటువంటి సంగతులతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసిన వారిని చూచినప్పుడు ఒక రకమైన నిరాశ కలుగుతుంది. ప్రజలను దేవుని సన్నిధిలో నడిపించాలి, సత్య మార్గములో నడిపించాలి, సత్యమయ్యున్న దేవుని సంగతులను ప్రజలకు బోధించాలి. ఇదే సంఘము యొక్క ప్రధాన ధ్యేయమై ఉండాలి. కానీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అర్థం లేనటువంటి వాటిని దేవుని ఆలోచనగాను భారంగాను చెప్పుకుంటూ ఆధ్యాత్మిక కాలక్షేపం చేయటం అర్ధరహితం. పరిశుద్ధ పర్వతము మీద నిలవబడటము అంటే దేవుని సంఘములో స్థిరముగా ఉండటం. నిజంగా కొండలెక్కి నిలబడాలని అలా ఏమనుకోనక్కర్లేదు. కీర్తనలు కావ్య గ్రంథంగా కూడా మనం భావించవచ్చును. అందులో అలంకార భాష ఉన్నది. దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలనుకునేవారు, దేవుని గుడారములో జీవించాలనుకునేటటువంటి వారికి యథార్థమైన ప్రవర్తన చాలా అవసరం. అంటే బాధ్యత కలిగిన ప్రవర్తన. అంతేగాని ఒక మాట చెబితే 10 సంవత్సరాల తర్వాత అర్థం చేసుకుంటానండి, నేర్చుకుంటాను కదండి అని చెప్పే మానసిక అమాయకులైనటువంటి వారి చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోలేంగా. ఏ వయసులో నేర్చుకోవలసిన వాటిని ఆ వయసులో నేర్చుకోకుండాను ఎప్పుడో 50-60 సంవత్సరాల తర్వాత నేను నేర్చుకుంటాను అంటే అదేదో మహా గొప్ప సుగుణముగా భావించి వారి చుట్టూ పరిభ్రమించవలసిన అవసరం లేదుగా. ఏ వయసులో నేర్చుకోవలసింది ఆ వయసులో నేర్చుకోవాలి. పొరపాటు ఎప్పుడైనా 1-2 సార్లు కావచ్చు, కానీ అర్థం లేని మానసిక సోమరితనంతో జీవిస్తూ కనీసంగా ప్రార్థన చేయటం, బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియకపోవటం, పెద్దలను గౌరవించటం రాకపోవటం, అదో రకమైనటువంటి విచిత్రమైన పద్ధతిలో ఉండటం, అదేమంటే ఆధునిక కాలం అని చెప్పుకోవటం, కాలం మారిపోయిందండి అని చెప్పుకోవటం, అంటే అమర్యాదగా పెద్దలంటే గౌరవము లేనటువంటి ధోరణులు, కాలం మారిందని చెప్పుకొని దైవ సంబంధితమైన కార్యక్రమాలను కూడా ఆ విధమైనటువంటి దృష్టితో పరిశీలించే కొంతమంది ఉన్నారే, వారు దేవుని సన్నిధిలో దేవుని పర్వతము మీద అతిథిగా ఉండటానికి అనర్హులు. దేవుని వాక్యం చెప్పే సంగతిని మీరు నేను ఆలోచించాలి. అర్థవంతమైన భావజాలంతోనే బుద్ధి వికాసాన్ని పెంచుకోవాలి. కానీ అనవసరమైనటువంటి వాటిని భక్తిలో చొప్పించి నేను అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని గంటలు బైబిల్ చదువుతున్నాను, ఇన్ని సమావేశాలకు హాజరవుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి పలానా సంఘంలో కొనసాగుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, చాలా సంఘాలు కట్టాను, చాలా సంతోషం.
మరి ఇంత గొప్ప అనుభవం ఉంటే ప్రాథమికమైన సంగతులు ఎందుకు తెలియలేదు? చాలామంది ప్రాథమికమైన సంగతులను పట్టించుకోకుండాను, దైవ భయం లేకుండాను, సత్యమునకు అనుకూలముగా జీవించకుండా, సత్యమునకు విరోధమైనటువంటి కార్యక్రమాలను, కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జరిగిస్తూ సమర్థించుకునే పరిస్థితులను అలాంటి వారు ఎందుకు కల్పించుకుంటున్నారు? ఇంత గొప్ప అనుభవం ఉన్నప్పుడు, ఇంత గొప్ప ప్రార్థన ఉన్నప్పుడు దైవ విరుద్ధమైనటువంటి సంగతులు జరుగుతున్నాయనే స్పృహ వారికి రాలేదా? వారిలో ఉన్నటువంటి మనస్సాక్షి వారికి తెలియచేయలేదా? ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రజలతో ఉండాలనే సంగతిని వారి మనస్సు వారికి తెలియచేయలేదా? అనుభవం ఉన్నది అని చెప్పుకోవటం గొప్ప సంగతే కాదని నేను అనటం లేదు. మహా గొప్ప అనుభవజ్ఞులు ఉన్నారు, వారి దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి. యోగ్యులైనటువంటి వారిని మినహాయించి నేను మాట్లాడుతున్నాను. అంత గొప్ప అనుభవం అని చెప్పుకున్నప్పుడు ఈ విధంగా ప్రవర్తించమని, దైవ సంబంధితమైన కార్యక్రమాలను ఈ విధంగా జరిగించమని, ఆర్థికపరమైన సంగతులలో అపనమ్మకముగా ఉండమని అంత గొప్ప అనుభవజ్ఞులైన కొంతమందికి చెప్పిందా? ఆ సంగతికి కూడా సమాధానం చెప్పాలి. యోగ్యులు సమర్థులైనటువంటి అనుభవజ్ఞులు ఉన్నారే, వారిని కాస్త అనుసరించండి. యోగ్యులు సమర్థులైన నిజాయితీ కలిగిన దైవ సేవకులు ఉన్నారే, వారిని గురువులుగా చేసుకోండి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఎవరి దగ్గరకు పడితే వారి దగ్గరికి వెళ్ళటం, అదేమంటే అదో రకమైనటువంటి భావజాలంతో మనలను మనం సమర్థించుకోవటం వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. దేవుని పర్వతము పైన అతిథిగా ఉండటానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అంటే తమతో తాము నిజాయితీగా ఉండాలి. అనగా సత్యమయ్యున్న ప్రభువును అనుసరించాలి. అలా అనుసరించటం చేతగానప్పుడు దాని గురించి మాట్లాడటం ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదుగా. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఈ సంగతులను గ్రహించిన వాడై యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడుచుకోవాలనే ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. దావీదు జీవితాన్ని పరిశీలించినప్పుడు మనిషిగా కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ వాటిని బేషరతుగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. మనిషిగా కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతూ వచ్చాయి. ఆ సంగతులను ఏనాడు కప్పుకోకుండా దైవదాసులు చెప్పినప్పుడు, ప్రవక్తలు చెప్పినప్పుడు ఆ మాటకు విధేయుడై మహారాజు అయినప్పటికీ హద్దుమీరిన వెర్రి స్వాభిమానాన్ని అడ్డు తెచ్చుకుని నేను మహారాజును, నువ్వు నాతో ఇలా చెబుతావా అనే భావనతో స్పందించకుండాను వినయంతో స్పందించాడు. అదండి ఆధ్యాత్మికత అంటే. ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నప్పటికీ ఈగో అనే ఒక మాట వినబడుతోంది కదా. అంటే వాళ్ళ అహం దెబ్బతిన్నది, స్వాభిమానం దెబ్బతిన్నది. ఎలా దెబ్బతింటుందంటే చదువు సంధ్య లేదు, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాన్ని చదువుకుని తరగతిలోకి వెళ్ళరు, ఉపాధ్యాయులు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పరు. ఎందుకు చదువుకు రాలేదయ్యా అంటే వీళ్ళ ఈగో దెబ్బతిందంట. సమయానికి కార్యాలయానికి వెళ్ళి పని చేయరు. కొన్ని రోజులు చూసిన తర్వాత ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు. ఇదేమిటండి అంటే స్వాభిమానం దెబ్బతిన్నదంట. అర్థం లేని స్వాభిమానం. అసలు స్వాభిమానం అనేది ఉంటే కదా దెబ్బతినటానికి. చదువుకుని రావాలనే జ్ఞానం విద్యార్థికి ఉండాలి, క్రమంగా వెళ్ళాలనే జ్ఞానం ఉద్యోగికి ఉండాలి, ఏ పని చేసేవారికైనా తత్సంబంధమైనటువంటి జ్ఞానం ఉండాలి. నాకుండవలసినది నాకు, మీకుండవలసినది మీకు. ఎప్పుడైనా 1-2 సార్లు పొరపాటు జరగవచ్చు, మర్చిపోవచ్చు, అనారోగ్యంతో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు. దాందేముంది? వాటిని మనం అర్థం చేసుకోగలం. లోపాలన్నిటినీ సరి చేసుకుంటూ ఆ లోపాన్ని చెప్పినటువంటి వారిపైన ఆయాసాన్ని వ్యక్తం చేస్తూ దానినేదో పెద్ద అవమానంగా భావించి అర్థం లేనటువంటి నిర్ణయాలు చేసే కొంతమంది ఉన్నారే, వారి వలన వారికే ప్రయోజనం లేదు. అలాంటి వారు ఆ బాధ్యతలలో నుంచి తొలగిపోవటమే మంచిది కదా. స్వాభిమానానికి ఒక అర్థవంతమైన గుణం ఉన్నది. స్వాభిమానం అనేది నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, నియమబద్ధంగా చేసినప్పుడు, ఎన్నో సంవత్సరాలుగా పద్ధతిని అనుసరించినప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోకుండా ఏదైనా అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ చేసే పనులన్నీ చేస్తూ దేవునికి విరుద్ధంగాను, సమాజానికి విరుద్ధంగాను, సంఘానికి విరుద్ధంగాను, కుటుంబానికి విరుద్ధంగాను కార్యక్రమాలు జరిగిస్తూ తండ్రో, తల్లో, ఉపాధ్యాయుడో, ఒక పెద్దో అదేమిటిరా, అదేంటమ్మా, అలా మాట్లాడకూడదు కదా, అలా వ్యవహరించకూడదు కదా అంటే స్వాభిమానం దెబ్బతిందా? అందుకని అక్కడ పని చేయరు, అక్కడ ఉండలేరా? అలాంటి వాళ్ళు ఉండకుండా ఉండటమే మంచిది కదా.
బ్రతిమలాడుకుంటూ ఏ పనిని మనం చేయవలసిన అవసరం లేదుగా, బాధ్యతగా చేయాలి. ఆ బాధ్యత తెలియనటువంటి వారు ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించడానికి కూడా ఏ విధమైనటువంటి అర్హత ఉన్నదో ఆలోచన పరులైనటువంటి వారు ఆలోచిస్తే అర్థమవుతుందిగా. దేవుని పరిశుద్ధ పర్వతము పైన అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు పడితే వాళ్ళు ఉంటారా? ఎవరు పడితే వాళ్ళు బయలుదేరి వస్తే కుదురుతుందా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించి నిజము పలకాలి. అలాంటి వాళ్లకు దేవుడు తన సన్నిధిని ఆశ్రయముగా అనుగ్రహించి ప్రజలను దీవిస్తాడు. ఇది బేషరతుగా భక్తి చేయటం అంటే. బ్రతిమలాడుకుంటూ భక్తి చేయలేము, చేయనక్కర్లేదు కూడాను. ప్రేమ కనికరము అనేవి అత్యంత విలువైనవి. వాటిని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వినియోగించుకొని మా పట్ల ప్రేమ చూపించండి, కనికరం చూపించండి అంటే ఆ కనికరము, ఆ ప్రేమ కొంతమందిని మరో పద్ధతిలో నడిపిస్తోంది. వాటి విలువను గ్రహించకుండా విచిత్రంగా ప్రవర్తించేటటువంటి మనుషులు మరో రీతిగా ఉన్నప్పుడు సత్యమునకు విరోధంగా జీవిస్తున్నట్లుగానే మనం భావించాలి. బైబిల్లో మరో సంగతి ఉన్నది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో సత్యమునకు విరుద్ధముగా జీవించినటువంటి వారిని గూర్చిన ప్రస్తావన ఉన్నది. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హిమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. ఇక్కడ హ్యుమనయి, అలెగ్జాంద్రు అనేటటువంటి వాళ్ళు సత్యమునకు విరోధముగా జీవించినటువంటి వ్యక్తులకు నిదర్శనంగా ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే మనస్సాక్షి లేని విశ్వాసులు అన్నమాట, లేదా మనస్సాక్షి లేకుండా ప్రభువుని అంగీకరించిన మనుషులు. విశ్వాసము విషయములో ఓడ బద్దలైనట్లుగా ఉన్నారు. అదొక అలంకార భాష. నిజంగా ఓడ లేదు, బద్దలవటము కూడా లేదు, సముద్రంలో ప్రయాణము లేదు. అంటే ఓడ బద్దలైనప్పుడు అందులో ప్రయాణించేటటువంటి వారి పరిస్థితి, అందులో ఉన్న సరుకు ఏ విధంగా ఉంటుందో, ఎంత నష్టపోతామో, ఎంత ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుందో, అలాంటి పరిస్థితులను మనస్సాక్షి వెలుగులో జీవించటం చేతగాని వారి వలన వారికిను వారితో పాటు ఉన్న వారికి కూడా కలుగుతుందని ఇక్కడ భక్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ప్రస్తావించాడు. వాళ్ళల్లో హిమనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. ఈ సంగతులను మనం పరిశీలించాలి. మనస్సాక్షి వెలుగులో భక్తిని చేయటం చేతగాని వారి వలన ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆదివారం భక్తి, శుక్రవారం భక్తి మన అందరం చేస్తున్నాం. ఏదో ఒక నియమం ఉండాలి, వెళ్ళాలి, రావాలి. కొంతమంది ఎప్పుడు పెడితే అప్పుడు వెళతారు, ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తారు. అది వారికి ఉన్నటువంటి భక్తి అని మనం చెప్పుకోవాలి. నిజంగా మనస్సాక్షి వెలుగులో భక్తి చేసేవాళ్ళు ఆ విధమైనటువంటి పద్ధతులను నాకు తెలిసి ఎవరూ అనుసరించరు. ఏదైనా అనుకోకుండా పని రావటం, అనారోగ్యం రావటం, దారి మధ్యలో ఏదో అవరోధం ఏర్పడటం, అలాంటప్పుడు మీకైనా నాకైనా ఎవరికైనా అవి సంభవిస్తాయి. కానీ ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, ప్రతిసారి ఈ విధంగా చెప్పుకుంటూ పోయేవారు మనస్సాక్షిని ఎక్కడో కాస్త దారి తప్పించినట్లుగా మనం భావించాలి. భక్తులే బాప్తిస్మం తీసుకున్నారు, సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది గురించి తెలుసు. వాళ్ళ ప్రసంగం విన్నామండి, వీళ్ళ ప్రసంగం విన్నామండి, వాళ్ళు ఎలా చెప్పారండి, వాళ్ళు అలా చెప్పారండి. సంతోషం, సర్లే. వారికి ఇష్టమైనటువంటి పద్ధతిలో చెప్పిన వారు ఎంత వారిపైన ప్రభావం చూపించారనేదే ప్రధానమైన సంగతి. ఎంతసేపు ప్రసంగాలను, సంఘాలను, సంస్థలను విశ్లేషించి అదేదో మహాభక్తిగా చెప్పుకునేటటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళని విశ్లేషించడంతో పాటు మనలను మనం విశ్లేషించుకోవటం కూడా చాలా ప్రాముఖ్యంగా. మనం ఏనాడు ఒకరిని చేరదీయలేదు, ఒకరిని చదివించలేదు, ఒకరికి ఏ విధమైనటువంటి పరిశ్రమను జరిగించలేదు. కానీ వాళ్ళు వీళ్ళు జరిగించినప్పుడు మాత్రం వాళ్ళు చేసే సంగతులు అలా ఉన్నాయి, ఎలా ఉన్నాయని దగ్గరుండి చూసొచ్చినట్లుగా చెప్పుకునే విచిత్రమైనటువంటి భక్తులు అనబడిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఆలోచించండి. కొన్నిసార్లు కొన్ని సంగతులను పరిశీలించినప్పుడు మనమేమై ఉన్నామో, మన మనస్సాక్షి ఏమిటో, మన విశ్వాస జీవితం ఏమిటో, ఇవి కూడా ప్రధానమైనటువంటి అంశాలే. ఎంతసేపు మీరేం చేసినా బాగున్నారు, మీరు గొప్పవాళ్ళు అంటే డబ్బులు ఉన్నవారు, కాస్త హోదాలో ఉన్నవారి చుట్టూ ప్రజలందరూ తిరగాలని, వాళ్ళు ఏం చేసినప్పటికీ ప్రజలందరూ నెత్తి మీద పెట్టుకోవాలనేటటువంటి ధోరణితో కొంతమంది లేరు మీ సంఘాలలో, మీ ప్రాంతాలలో. యోగ్యులు, సమర్థులైనటువంటి వారు ఎంత ఒదిగి ఉంటున్నారో,
ఆర్థికంగాను భౌతికంగాను ఉన్నత స్థానాలలో ఉన్నవారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత తగ్గించుకుంటున్నారో, ఎంత ఒబ్బిడిగా ఉంటున్నారో, ఎన్ని సేవలు అందిస్తున్నారో. కొంతమంది ఉన్నారే అదో రకమైనటువంటి భావజాలంతో ఉన్నారు. వారు కూడా ఈ పద్ధతులను అనుసరించాలి. లేకపోతే ఓడబద్దలైనటువంటి వారు ఏ విధంగా ఉంటారో, అదొక అలంకార పదం అని నేను చెప్పానుగా, అలాగే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పద్ధతులు తీరుదారి లేకుండా ఉంటాయి. వాళ్ళల్లో హిమనయును అలెగ్జాండరును ఉన్నారయ్యా. వాళ్ళ వలె మనస్సాక్షిని చెడగొట్టుకోమాకండి. సత్యంగా జీవించండి, సత్యమైన దేవుని సేవలు చేయండి, సత్యమైన కుటుంబాలను కట్టుకోండి, భక్తిని చేయండి అని పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ తన శిష్యగణంతో సంబోధిస్తున్నాడు. ఈ కాలమందు ఉన్నటువంటి మనం కూడా ఈ సంగతులు ఆలోచన చేయాలండి. దేవునిగా ఆరాధించటానికి, సత్యము నిమిత్తమే మనం జీవించటానికి, సత్యమై ఉన్న క్రీస్తును ప్రకటించటానికి కొంచెం కష్టమైనప్పటికీ, ఫలితం అనుకున్నంత వేగంగా మన ముందుకు రాకపోయినప్పటికీ, అర్థవంతమైన ఆధ్యాత్మిక భావజాలాన్ని మనం కలిగి ఉండి దేవునిగా సేవించటమే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. అది నాకైనా మీకైనా ఎవరికైనా వర్తిస్తుంది. ఆధ్యాత్మిక సూత్రాలు బోధించేవారికి ఒకటి, వినేవారికి ఒకటి కాదండి. నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకెంత వర్తిస్తాయో నాకు కూడా అంతే వర్తిస్తాయి. మనందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. కొంతమంది ముందు, కొంతమంది మధ్యలో, కొంతమంది వెనుక ఉన్నారు. మనందరం చేరుకోవలసినటువంటి గమ్యస్థానం ఒకటే. ఈ నేపథ్యంలో మనకంటే పెద్దలైనటువంటి వారు, అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్పిన మాటలను వినాలి, వాళ్ళను చూసి నేర్చుకోవాలి. అంతేగాని చెబితే వింటాను కదా, నేర్చుకుంటాను కదా అంటే అత్యంత సామాన్యమైన సంగతులను ఎవరో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే చెబితే కొన్నిసార్లు అభ్యంతరం కదా. అలా అభ్యంతరాలు రాకుండా ఉండాలి అంటే మనము వివేకముతో స్పందించి విశాలమైనటువంటి దృక్పథంతోనే ఈ దేవుని సేవలోను భక్తిలోను కొనసాగటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మరోసారి మీకు తెలియజేస్తూ ఉన్న సంగతులు, సత్యమునకు విరోధముగా ఎవరో వ్యవహరించటానికి వీల్లేదు. దైవ సంబంధితమైన కార్యక్రమాలను నిర్భయంగా, నిరాటంకముగా జరిగించాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ దేవుని ప్రజలుగా దేవునిలో ముందుకు సాగాలి. సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అంటే దేవుని నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అని చెప్పాడు. అంటే మీరు అయినా నేనైనా మరెవరైనప్పటికీ ఒకవేళ ఈ క్రీస్తు భక్తిని అనుసరించి జీవించాలని భావించినప్పుడు వాటికంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను మనందరం అనుసరించాలి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వాటిని, ఆ ధర్మాలను మలుచుకొని నేను ఇలా అనుకున్నానండి అనే భావన కాదు. మీరు నేను ఏమనుకున్నామనేది లెక్క కాదు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఏ ఏ సంగతులను మనకు బోధిస్తున్నాడు, అవే ప్రధాన అంశాలు కనుక వాటిని మనం పరిశీలనతో గ్రహించి తెలియని సంగతులను తెలుసుకొని, ఒకవేళ ఒకేసారి అర్థం కాకపోతే అర్థమయ్యేటట్లుగా చెప్పేవారి సాహచర్యంలో కొన్ని సంగతులను చక్కగా గ్రహించి దేవునిగా సేవించాలి. అదే విలువైన ఆధ్యాత్మిక జీవితం. అలాంటి చక్కని జీవితాలను మీలో అనేక మంది జీవిస్తున్నారు, గొప్ప సేవలు అందిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే సమయంలో కొంతమంది కొన్ని సంగతులు తెలియనందున తెకమక పడుతున్నారు. వారు కూడా దేవుని లేఖనాలలో చక్కటి సంగతులు గ్రహించి దేవుని కొరకు బహుగా ప్రతిఫలించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.